వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఆ వాహనాలకు నో ఎంట్రీ. హజ్ యాత్రకు వెళ్లే వారికి సౌదీ సర్కార్ అలర్ట్. పై పిల్లలను తీసుకెళ్లడం నిషేధం. ప్రెస్ ముందు సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణం కోల్పోయాడు. ఘనంగా కుమ్మరికుంట్ల లింగయ్య జన్మదిన వేడుకలు జరిగాయి. సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వైస్ సర్వీస్ చైర్మన్ కుమ్మరికుంట లింగయ్య జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. శాలువాలతో కుమ్మరికుంట్ల లింగయ్యను సన్మానించారు. అనంతరం స్థానిక విలేకరులతో పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, కుమ్మరికుంట్ల లింగయ్య ముదు స్వభావి, స్నేహశీలి, సంఘ సేవకుడు. చిన్నతనం నుంచి కష్టపడి స్వయం కృషి ఎదిగాడు. సూర్యాపేట 41వ వార్డులో ప్రజల్లో మమేకమై ప్రజా పలు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం గొప్ప విషయమన్నారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగన్ సత్యగౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, స్థానిక వార్డు కౌన్సిలర్ షాఫీవుల్లా, రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యదర్శి వేనా శ్రీనివాస్ రెడ్డి, రావులకొల్లు రాంబాబు ప్రసాద్, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, శవగాని రాంబాబు గౌడ్, కోడి లింగయ్య, ఖమ్మంపాటి అజ్జయ్య గౌడ్, సాయి ఏలుగురి పాండు గౌడ్, సురేష్ రెడ్డి, మందాడి గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లింగయ్య మధు స్వభావి, స్నేహశీలి, సంఘ సేవకుడు. చిన్నతనం నుంచి కష్టపడి స్వయం కృషికి ఎదిగాడు. సూర్యాపేట 41వ వార్డులో ప్రజల్లో మమేకమై ప్రజా పలు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం గొప్ప విషయమన్నారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగన్ సత్యంగౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, స్థానిక వార్డు కౌన్సిలర్లు షాఫీవుల్లా, రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యదర్శి వేన్న శ్రీనివాస్ రెడ్డి, రావులకొల్లు రాంబాబు ప్రసాద్, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, శనగాని రాంబాబు గౌడ్, కోడి లింగయ్య, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, సాయి ఏలుగురి, పాండు గౌడ్, సురేష్ రెడ్డి, మంతాడి గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే నాకు శాపం. భర్తను పోగొట్టుకున్న భార్య. నా కుటుంబంపై కర్రలతో దాడులు. పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని శిరీష రోధిస్తూ ఆవేదన. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని కోసిగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తెలిపారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్త వారింట్లో వేధింపులకు పెట్టారని శిరీష రోధిస్తూ తెలిపారు. అయితే నా భర్త మద్యంకు బానిసై అనారోగ్యంతో మృతి చెందాడని భార్య వాపోయింది. అయితే భర్తను పోగొట్టుకున్న భార్య శిరీషను తమ పుట్టింటికి వచ్చినానని ఆమె తెలిపారు. అయితే నా భర్తకు రావాల్సిన ఆస్తికి అడ్డు అవుతుందని, నన్ను నా పిల్లలను చంపేస్తే అడ్డు ఉండదని ఆలోచనతో శిరీష ఇంటిపై బావ నరసింహులు, మరిది హరి, ఆడపడుచు భర్త కర్రలతో ఇనుప రాడ్లతో దాడి చేశారని, నా తమ్ముడికి బలమైన గాయాలైనాయని శిరీష రోధిస్తూ వాపోయింది. అయితే నేను చంపేస్తాం, మీకు ఎవరు అడ్డు వస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శిరీష ఆరోపించింది. అయితే నా కుటుంబం పైన, నా పిల్లలకు రక్షణ కల్పించాలని పోలీస్ వారిని వేడుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తుంది. ఎందుకు అంత సడన్ గా ఎందుకు కొట్టినారు? ఏమో సార్, తాగినారు సార్. వాళ్ళు వచ్చిందేమో డైరెక్ట్ వచ్చి కొట్టినారు సార్. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా కొట్టినారు సార్. వాళ్ళకి నీకేం సంబంధం? అంటే మా అక్క వాళ్ళ ఆడపిల్ల మొగుడు సార్. మీ బావగారులు? బాబాయ్ బావగారులు కొట్టినారా? ఇప్పుడు మా అక్క వాళ్ళ ఆడపిల్ల భర్త. మళ్ళీ ఏం జరిగిందిరా? ఎన్ని గంటలప్పుడు కొట్టినారు? నైట్ 10 అయింది సార్. 10 అయింది. మీకు ఎవరైనా నడిపించినారా కొట్టేటప్పుడు? ఊరు ఇడిపిల్లారు సార్. చూసిన వాళ్ళు ఎవరైనా ఉండారా? చూసిన వాళ్ళు ఉన్నారు, అందరు చూసేవాళ్ళే కానీ సార్ ఎవరు నడిపించేవాళ్ళు. ఎంతమంది కొట్టింటారు సార్? ఫస్ట్ 3 కొట్టినారు సార్. తర్వాత 10-20 మంది వరకు వచ్చినారు సార్ ఇంటి దగ్గరికి.
పట్టుకొని మళ్ళీ ఏం చెప్పకుండా వచ్చి కొట్టినారు. ఏం చెప్పకుండా వచ్చి డైరెక్ట్ కొట్టినారు సార్. గలీజ్ గలీజ్ మాట్లాడుకుంటున్నారు. కొట్టడానికి కారణాలు ఏమి, ఉద్దేశం ఏమి? ఏం చెప్పడం లేదు సార్. ఇంకో వస్తారు డైరెక్ట్ కొడతారు సార్. ఇప్పటికే 4 సార్లు అయింది సార్. 4 సార్లు కొట్టినారు. అవును సార్. మీరు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినారు? ఈ రోజు వచ్చినాం సార్. నిన్న నైట్ కొట్టినారు సార్. ఈ రోజు ఉదయం వచ్చినాం సార్. రాత్రి జరిగితే ఇప్పుడు ఉదయం ఎట్లా వస్తారు? అంటే స్టేషన్ పోయింటాం సార్. స్టేషన్ నుంచి 2 గంటలకు బయటకు వచ్చినాం సార్. మీ ఎస్ఐ గారు ఎవరు? ఎస్ఐ పేరు తెలియదు సార్. కొట్టిన వాళ్ళు పట్టుకున్నాడా? పట్టుకున్నాడు సార్. వాళ్ళు కూడా పంపించినాడు. ఇంకా నైట్ ఎంతవరకు పెట్టుకున్నారు పోలీసులు? 2 వరకు పెట్టుకున్నారు సార్. తర్వాత పంపించినారా? మీరు ఉదయం వచ్చినారా? ఇక్కడ 6కి వచ్చినాం సార్. వచ్చినారు. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ఏమైందని అడిగినారు సార్. ఇలా గొడవ అయిందని చెప్తున్నారు. ఎంతమందిని కొట్టినారు మిమ్మల్ని? నన్ను మా అమ్మని కొట్టినారు సార్. ముగ్గురిని. రైట్. నన్ను మా ఓకే. ఈ పిల్లలు ఎవరు? ఇద్దరు. మా అక్క కొడుకు, మా అక్క. ఆమె పిల్లలు. ఆమె భర్త ఎక్కడ? ఆమె భర్త చనిపోయినాడు. ఓకే. ఇదండి మిత్రులారా, ఈరోజు ఆదోని రెవెన్యూ డివిజన్లో మరి నీ పేరేం పేరు అబ్బాయి? ధనుష్ అనే ధనుష్ అనే అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అక్కగారిని చేసుకున్న వాళ్ళ బంధుమిత్రులు మరి తాగొచ్చి కర్రలతోనూ రాడ్స్తోనూ కొట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, వాళ్ళ అక్కగారిని చేసుకున్న వ్యక్తి చనిపోయినందున వాళ్ళ అక్కగారి భర్తకి రావాల్సిన ఆస్తి వాళ్ళ అక్కకి ఏడ వస్తుందో అని చెప్పేసి ఏదో రకమైన పేరుతో వీళ్ళని ఇప్పటికే 2-3 సార్లు దారి చేయడం జరిగిందని చెప్పేసి మాకు చెప్పారు. మరి ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాదు. రాత్రి 10:30 మరి మా జాతీయ అధ్యక్షుల వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా ఈ యొక్క సంఘం SC/ST నేషనల్ చైర్మన్ గారు గౌరవనీయులు NSR రాజు గారు దళితరత్న, ఆయన గారికి విషయం తెలిసి రాత్రే ఆ కోసిక మండలం ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. ఎక్కడున్నా సరే వాళ్ళని అదుపులోకి తీసుకుని అని చెప్పేసి మా సార్ గారు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం రాత్రి 12:30కు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నా పేరు పరగొండ జోజి, ఈ యొక్క సంఘానికి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. నాకు ఫోన్ రావడం జరిగిందండి. వెంటనే నేను కూడా ఫోన్ చేసి వాళ్ళకి స్పందించి మాట్లాడినాను. ఇట్లా జరిగింది సార్, అది ఇది అని చెప్పేసి అన్నారు. కాబట్టి విషయం రాత్రే తెలిసింది కాబట్టి మేము కర్నూలు నుంచి ఇక్కడ వచ్చే లోపల కొద్దిగా లేట్ అయింది. మేము ఇప్పుడు వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించాలని వచ్చామండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, కర్నూలు జిల్లాలో మరి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల్లో విఫలమైనారని చెప్పేసి ఈ యొక్క సంఘంగా మేము స్పందించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే నైట్ 10:30 అప్పుడు జరిగింది. మరి ఇంత రక్తం వచ్చేటట్లు కొడితే కూడా సంబంధిత ఎస్ఐ గారు అరెస్ట్ చేసినప్పుడు వెంటనే పై అధికారికి తెలిపింటారు కదా విషయాన్ని. మరి ఎస్పీ గారు కానీ కిందున్న లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎస్ఐ గారు కానీ ఎందుకు ఇంతవరకు వాళ్ళపైన కేసు నమోదు చేయలేదని చెప్పేసి సంఘంగా మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి మరి ఇందుకు సాక్ష్యం కూడా ఉన్నాయి. రాడుతో కొట్టినప్పుడు తల చెవులన్నీ పగిలిపోయినాయి. వాళ్ళ యొక్క చనిపోయింటే కూడా వీళ్ళు పట్టించుకోరా అని చెప్పేసి ఈ పోలీస్ యంత్రాంగాన్ని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ అబ్బాయికి సంబంధించిన రక్షణ కల్పించే విషయంలో మరి కర్నూలు జిల్లా ఎస్పీ గారు, సంబంధిత కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మేము ఏ విధంగా అయితే ఒక ప్రజానాయకులుగా స్పందించినామో అధికారికంగా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఈ కుటుంబానికి వెళ్ళి స్పందించి తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి మా జాతీయ అధ్యక్షుల వారు మరి NSR రాజు గారు ఆదేశాల మేరకు కర్నూలు నుంచి మేము రావడం జరిగిందండి. నా పేరు పరగొండ జోజి, నేను జిల్లా అధ్యక్షుడు పరగొండ జోజి. మరి ఈయన సిక్కెం సుధాకర్, ఆదోని డివిజన్ రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడు. మరి మా మహిళలు కూడా ఆదోని డివిజన్ నాయకురాలు. వీళ్ళందరూ దాదాపు మేము ఒక 8 మంది 10 మంది దాకా ఈ కుటుంబాన్ని పరామర్శించాలని విషయం తెలుసుకొని వచ్చామండి. ఖచ్చితంగా మేము ఈ యొక్క సంఘంగా మేము కూడా ఆ ఊరికి వెళ్ళి దాడి చేసిన వారిని ఎస్ఐ గారితో కలిసి పూర్తి క్షుణ్ణంగా రాతపూర్వకంగా వాళ్ళతో కలిసి మాట్లాడి వివరాలు తీసుకుంటాం. అనంతరం ఎస్ఐ గారితో రిపోర్టు మేము విషయాన్ని కనుగొన్న తర్వాత ఎస్పీ గారిని కూడా కలుస్తాము. మరి మీరు కూడా ఈ యొక్క విషయాన్ని మరి వీళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మా కోసం కాకపోయినా ఈ అబ్బాయి ప్రాణాల కోసమైనా సరే ప్రపంచంలో అందరూ చూసేటట్ల, అధికారులు స్పందించేటట్ల మీరు స్పందించి ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేయాలని చెప్పేసి జై భీమ్ జరుపుతున్నాం. ఇప్పుడు నా పేరు పరగొండ జోజి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. కోసి మండలం కోసిలో ఈ అబ్బాయికి నిన్న నైటు వాళ్ళ యొక్క బంధుమిత్రులు చేసిన అటాక్ విషయంలో
అక్కడున్న పోలీస్ యంత్రాంగం చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే నేను సంబంధిత మంత్రాలయం డివిజన్ అయితే నేను పెద్దకడూరులో తదితర ప్రాంతాల్లో చూస్తూ ఉంటాను. ఎవరికైతే సపోర్ట్ లేదో అంటే రాజకీయ అండదండాలు లేవో వాళ్ళని అస్సలు పోలీసులు దరిదాపులకు కూడా రానివ్వట్లే. వాళ్ళు పుట్టడం నేరమా లేకపోతే వాళ్ళు పెరగడం నేరమా అనేది ఆ అధికారులకే వదిలేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న నైట్ ఇంజూరీస్ అయితే నైట్ అంతా స్టేషన్లో పెట్టుకొని మరలా ఉదయకాలానికి ఏదో పోరా స్టేషన్ అక్కడ హాస్పిటల్లో జాయిన్ అని వాళ్ళ అక్క బంధువులతో పాటు ససమీర పంపించడం జరిగింది. ఎందుకు ఇంత మానవ దృక్పథంతో కూడా వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షులు డాక్టర్ షాకే శైలజనాథ్ బుధవారం అనంతపురం జిల్లాకు రానున్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీలో చేరిన శైలజనాథ్ మొదటిసారి జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు అధికారికంగా జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. శైలజనాథ్ రాక సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి ఆయన అభిమానులు, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి వ్యతిరేక వర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నట్లు సమాచారం. సాధారణంగా ఏ అవకాశం వచ్చినా అధికార పార్టీలో చేరే నాయకులు ఉన్న నేటి తరుణంలో శైలజనాథ్ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలో చేరిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ అధినేత జగన్ ఇచ్చే ప్రతి పోరాటాన్ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శైలజనాథ్ జిల్లాకు వస్తుండటం చర్చనీయాంశమైంది.